బ్యాట్‌తో బాల్‌ని కొట్టడం చూసాం గానీ, మనుషులనేంటండి ఆ రకంగా కొడుతున్నారు. అంటే ఏదో ఒక నార్మల్‌గా ఒక యాక్షన్ దీని కోసం స్టైలిష్‌గా ఉండడానికి తీసుకున్నారా? లేదంటే ఏమన్నా అక్కడక్కడ క్రికెట్ డ్రెస్‌తో కూడా కనిపిస్తున్నారు కదా! సో, ఆ యాంగిల్ కూడా ఏమైనా మిక్స్ చేస్తున్నారా దీంట్లో? అదే అండి. అంటే వాడి క్రికెటర్ కాబట్టి, వాడి చేతిలో ఉండే ఆయుధం ఆ బ్యాటే. వాడు ఎంత మంచి క్రికెటర్ అంటే, బ్యాట్ వాడి చేతిలో ఉన్నప్పుడు హీ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ వెపన్ అనేంత మంచి క్రికెటర్ కాబట్టి నువ్వు చెప్తే బెటర్ ఏమో యాక్చువల్లీ ఇది. ఓకే. సో, అదేదో స్టైలైజ్డ్ ఎలిమెంట్ కోసం చేసిందే కాదు. ఆఫ్ కోర్స్ అదే చెప్పా కదా! ఇట్ ఈస్ లుకింగ్ స్టైలిష్. బట్ యూ హ్యావ్ ద రీజన్ ఫర్ ఇట్. ఎందుకు బ్యాటే యూజ్ చేశాడు అని. బ్యాట్ బ్యాట్ చేతిలో ఉంటే తనకుండే కాన్ఫిడెన్స్, ఆ బ్యాట్ ఇచ్చే పవర్‌తో తను చేయగలిగే యూనో ఆ డ్యామేజ్. సో, దానికోసం బ్యాట్‌ని యూజ్ చేయడం జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ అది డైరెక్టర్ టాలెంట్ అంత స్టైలిష్‌గా కనిపియడం. అయితే ఇది 'ప్రభాస్' గారి బ్యానర్ ఒక రకంగా చెప్పాలంటే. ఆయన హోమ్ బ్యానర్ 'యూవీ క్రియేషన్స్', 'యూవీ కాన్సెప్ట్స్' కూడా. సో, మరి ఈ ట్రైలర్ ఏమన్నా 'ప్రభాస్' గారు చూడడం గాని, ఈ సినిమా గురించి ఏమన్నా మాట్లాడడం గాని, ఆయన దగ్గరికెళ్ళడం గాని ఏమైనా జరిగిందా ఎప్పుడన్నా? ఈ లేదండి. అట్లాంటిదేం జరగలేదు. బికాజ్ ఆయన గూడా 'కల్కిలో' బిజీ ఉన్నట్టున్నారు గదా! బట్ ఆఫ్‌కోర్స్ 'యూవీ క్రియేషన్స్' అన్నప్పుడు ప్రభాస్ గారి సపోర్ట్ డెఫినెట్‌లీ ఉంటుంది. వి ఆల్వేస్ హావ్ దట్ సపోర్ట్ ఫ్రమ్ హిమ్. బట్ పర్సనల్‌గా కలవడం అయితే అవ్వలేదు. అంటే మీరిందాక అన్నారు గదా! 10 అడుగులకి ఇదొక స్టెప్ స్ట్రాంగేస్తుందని జెప్పి. ఆ ఇంపాక్ట్ గూడా ఉండుంటది యాక్చువల్‌గా. ఆహ్, ఆ స్ట్రాంగ్‌నెస్ మీ మైండ్‌లో సెట్ అవ్వడానికి యాక్చువల్‌గా. ఏదంటున్నారు? కాన్ఫిడెంట్‌గా ఏస్తున్నారు గదా! అవును సార్. ఆ అవును సార్. కాన్ఫిడెన్స్ అక్కడి నుంచే వచ్చిందేమో అంటున్నా. ఎక్కడి ని 'ప్రభాస్' గారు బ్యానర్ ఎనకమాల ఉన్నారులే మనకని చెప్పి. ఆ ఒక్క అడుగు అక్కడి నుంచి వచ్చిందంటారా? అండ్ వన్ మోర్ థింగ్, 'చిరంజీవి' గారితో లాంచ్ చేయించారు గదా! టీజర్ వచ్చేసరికి. అంటే 'భజే వాయువేగం' అనంగానే అంటే హనుమంతుడు ఇదొస్తది గదా! దాని గురించేనా? లేదంటే ఏమన్నా స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా 'చిరంజీవి' గారి దగ్గరికెళ్ళడానికి? లేదండి. యాక్చువల్లీ చిరంజీవి గారు